ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాళ్ళు వివిధ దేశాలకు చెందినవారు. వాళ్ళెవరో మనకు ఇప్పటిదాకా తెలియదు. కనీసం వాళ్ళ ముఖం కూడా మనం చూసి ఉండం. అయితే వాళ్ళు మన ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరవుతారు. మనమిచ్చే ఆతిథ్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. విందు భోజనాలు చేస్తారు, కానుకలిస్తారు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోతారు. ముక్కుముఖం తెలియని విదేశీయులు మన పెళ్లికి రావడమేంటి, కానుకలు ఇవ్వడమేంటి అనుకుంటున్నారు కదా. కానుకలు ఇవ్వడమే కాదండోయ్, వాళ్ళ వల్ల మన జేబులో లక్షల రూపాయలు పడిపోతాయి. ఏమిటిది, అసలు ఇదెలా సాధ్యం? మామూలుగా అయితే ఇది సాధ్యం కాదు. కానీ joinmywedding.com అనే ఓ వెబ్సైట్ నిర్వాహకులు మన పెళ్లిళ్లకు విదేశీ అతిథులు వచ్చే ఓ సరికొత్త ఆలోచనకు తెరలేపారు. మన బంధుమిత్రుల కంటే అదనంగా వేరే వాళ్ళు వస్తే వారికి పెట్టే భోజనాలు, కూల్ డ్రింకులు ఇవన్నీ మనకు ఖర్చే కదా అనుకుంటున్నారు కదా. నిజమే, అదనంగా ఓ 25 విస్తారాకులు లేస్తాయి. కానీ ఆ మేరకు ఆ 25 విస్తారాకులకి మనకు 10 నుంచి 15 వేలు ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, పెళ్లికి వచ్చే ఆ విదేశీ అతిథులు సినిమాకు టికెట్ కొన్నట్టుగా మీ పెళ్లికి సంబంధించిన టికెట్లు హ్యాపీగా కొనేస్తారు. మనం చేసుకునే పెళ్లి స్థాయిని బట్టి ఆ టికెట్ ఖరీదు రోజుకు మినిమం 10,000 నుంచి 25,000 దాకా ధర పలుకుతోంది. ఒక్కో అతిథి ఎన్ని రోజులు ఆ పెళ్లి వేడుకలలో పాల్గొంటే అన్ని రోజులకి రోజుకి 10,000 లేదంటే 25,000 రూపాయలు కట్టేస్తారు. అంటే మన ఇంట్లో జరిగే పెళ్లి 3 రోజులైతే రోజుకి 10,000 రూపాయల టికెట్ అంటే ఒక్కో అతిథి 30,000 రూపాయలు చెల్లిస్తారన్నమాట. ఇలా పెళ్లికి ఓ 25 మంది విదేశీయులు వచ్చారనుకోండి, joinmywedding.com వారు మినహాయించుకునే కమిషన్ పోను, విందులు వినోదాల కోసం విదేశీయులకయ్యే ఖర్చులు పోను అటు ఇటుగా ఓ 4 లక్షలు మనకు మిగిలిపోతుంది. అదన్నమాట సంగతి. శుభమాని పెళ్లి చేసుకుంటూ ఆ పెళ్లి తతంగాన్ని వ్యాపారంలా ఎలా మార్చుకుంటామని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఏ మతమైనా ఇండియాలో జరిగే పెళ్లి తతంగాలలో రకరకాల సంప్రదాయాలుంటాయి, సరదాలుంటాయి, చిలిపి తతంగాలు ఉంటాయి. వీటన్నిటికీ మించి అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయి, ప్రేమాభిమానాలు ఉంటాయి. ఈ భావోద్వేగాలను కల్లారా చూడ్డానికి, అద్భుతమైన ఈ సంప్రదాయాలను ప్రత్యక్షంగా కళ్ళతో చూడ్డానికి, వాటిలో మమేకం కావడానికి ఎంతోమంది విదేశీయులు ఉత్సాహంగా ముందుకు వస్తుండడమే ఈ మ్యారేజ్ టూరిజానికి బాటలు వేస్తుంది. గతంలో అంతగా లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ జాయిన్ మై వెడ్డింగ్ మాత్రం ఓ రేంజ్లో సాగిపోతుంది. పెళ్లికి ఓ సరికొత్త కళను సంతరించడంతో పాటు పెళ్లి నిర్వహణకు లక్షల్లో ఆదాయాన్ని అందిస్తోంది. ఇలా 10,000 15,000 మ్యారేజ్ టికెట్ కొనుక్కునే విదేశీయులు మన సంప్రదాయాన్ని బట్టి దుస్తులు వేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, పసుపు వేడుకలలో పాల్గొంటారు, వధూవరులకు గంధం రాస్తారు, మంగళ స్నానాలలో వారు కూడా తడిచిపోతారు. ఆ తర్వాత పెళ్లిల్లో జరిగే మంత్రతంత్రాలను శ్రద్ధగా గమనిస్తారు. సంగీతలో వధూవరులతో కలిసి స్టెప్పులేస్తారు. 3 ముళ్ళు వేయించుకునే వధూవరులను అక్షింతలతో ఆశీర్వదిస్తారు. అంపకాల సమయంలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వారు కూడా చెమ్మగిలిన కళ్ళతో వధువుకు బాయ్ బాయ్ చెబుతారు. ఒక పెళ్లికి హాజరయ్యే ఈ మొత్తం బ్యాచ్ని joinmywedding.com ప్రతినిధి కోఆర్డినేట్ చేస్తుంటారు. వాళ్లకు తలెత్తే సందేహాలకు సమాధానాలను కూడా వివరంగా చెప్తుంటారు. అఫ్కోర్స్ ఈ జాయిన్ మై వెడ్డింగ్ కాన్సెప్ట్ కొన్నాళ్ళ కిందటిదే. అయితే ఇటీవల కాలంలో ఇది బాగా పాపులర్ అవుతుంది. ఈ వెరైటీ కాన్సెప్టుల్లో మనం కూడా భాగం కావాలంటే పెళ్లి తతంగం సెట్ అయిన తర్వాత joinmywedding.com సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఆ వెబ్సైట్ ప్రతినిధులు మీ పెళ్లికి వచ్చేందుకు ఉత్సాహం చూపే విదేశీయులను సెట్ చేస్తారు. మీకు కావలసిన మొత్తాన్ని లెక్కగట్టి అందజేసి వారి చేత మీ బిడ్డలకు ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. మొత్తానికి ఇదేదో బాగానే ఉంది కాదు. మరెందుకు ఆలస్యం, మాట్లాడండి ఆ వెబ్సైట్ నిర్వాహకులతో.